ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు. కేటీఆర్ తో పాటు ఆయన లాయర్ ను అనుమతించింది ఏసీబీ. ఏసీబీ జాయింట్ డైరెక్టర్, డీఎస్పీ, సీఐల ఆధ్వర్యంలో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. న్యాయవాదికి విచారణలో కేటీఆర్ కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. అరవింద్ కుమార్ తో పాటు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపు వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఏసీబీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ ని విచారిస్తూ ఉన్నారు అధికారులు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అక్కడి నుంచి అందిస్తారు. రవి, ఉదయశ్రీ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే తను లోపలికి వెళ్లారు. అయితే ఇప్పటికే ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏటుగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ ను నిన్న ఏసీబీ అధికారులు 7 గంటల పాటు విచారించారు. తన నుంచి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. సో ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏసీబీ సేకరించింది. ఎప్పుడైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ ఫిర్యాదు చేశాడో అప్పటి నుంచే ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలను కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. వాటితో పాటు నిన్న అరవింద్ కుమార్ నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి వాటి ఆధారంగానే ఈరోజు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇలాంటి ఒప్పందాలు మీరు చేసుకున్నారు, ఫార్ములా ఎన్ని సీజన్స్ లో మీరు జరపాలని అనుకున్నారు, ఎన్ని విడతల్లో మీరు వాళ్ళకు నిధులు బదలాయించారు అనే దానిపైన కూడా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అధికార దుర్వినియోగానికి కేటీఆర్ పాల్పడ్డారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా ఉంది. కేబినెట్ అప్రూవల్ లేకుండానే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ లేకుండానే తను నిధులను మంజూరు చేయాలి అని చెప్పి ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు. సో ఎందుకు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, దాని వెనక ఏదైనా రహస్య ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారా, ఎన్ని కంపెనీల ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎన్ని కంపెనీలతో మీరు ఒప్పందాలు చేసుకున్నారనే దానిపైన కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఒక సీజన్ జరిగిన తర్వాత, సీజన్ 8 తర్వాత గ్రీన్కో కంపెనీ ఈ ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పుకుంది. మరి గ్రీన్కో ఎందుకు తప్పుకుంది? లాభాలు లేనటువంటి టైంలో కూడా మీరు ఫార్ములా ఈ రేస్ కేసును ఎందుకు నడపాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ప్రశ్నించున్నారు. గ్రీన్కో తప్పుకోవడానికి కారణమే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులకు ఏమాత్రం లాభాలు రాలేదు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ సీజన్కు పెట్టుబడులు పెట్టే ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళు తప్పుకున్నారు. అయితే ఒక కంపెనీ ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నటువంటి టైంలోనే వాళ్ళకి ఎలాంటి లాభాలు లేవని చెప్పి తప్పుకున్నప్పుడు మరి మీరు నెక్స్ట్ సీజన్ ఏ విధంగా జరపడానికి ఉద్దేశించారు, అసలు నిధులను ఏ విధంగా మంజూరు చేశారు, ఎంత ఖర్చు అవుతుందని అనుకున్నారు, ఎన్ని విడతల్లో మీరు ఫార్ములా ఈ కంపెనీకి నిధులను విడుదల చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా ప్రశ్నించబోతున్నారు. ఇన్ కేసు 45 కోట్ల రూపాయల వరకు నిధులను మీరు మంజూరు చేయాలి అన్నప్పుడు కేబినెట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు, ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టే కదా అనే విషయంపైన కూడా కేటీఆర్ ను ప్రశ్నించారు అవకాశం ఉంది. నిన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ను 7 గంటల పాటు విచారించినటువంటి టైంలో కూడా అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇదే. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే నడుచుకున్నాను, మంత్రి ఏదైతే ఆదేశాలు చెప్పారో వాటిని నేను ఒక అధికారిగా అమలు పరిచాననే విషయాన్ని కూడా అరవింద్ కుమార్ చెప్పారు. సో నిన్న అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ ను ఈ రోజు అదే విషయమై ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకు మీరు ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, ఇతర మంత్రులను సంప్రదించకుండానే, కేబినెట్ లో అప్రూవల్స్ లేకుండానే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండానే ఎందుకు మీరు నిధులను మంజూరు చేయాలి అని చెప్పి ఆదేశించారు. అటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డికి కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారని. మరోవైపు 2 విడతల్లో వీళ్ళు డబ్బులను మంజూరు చేసేటటువంటి టైంలో ఒక క్రమంలో ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి నిధుల
మళ్లింపు కానీ లేకపోతే నిధులను మంజూరు చేయడం కూడా జరగకూడదు. ఎందుకు ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారు అనే దానిపైన కూడా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఏదైనా ఒప్పందాలు జరిగాయా? ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదైందో దాని తర్వాత మరొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్లను బీఆర్ఎస్ పేరు పైన కూడా వచ్చాయి. అటు గ్రీన్కో కంపెనీ కానీ లేకపోతే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఫార్ములా ఈ కంపెనీ నుంచి కూడా వచ్చాయని చెప్పి, అంటే మీరు క్విట్ ప్రోకో విధంగా ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారా? మీరు నిధులను మళ్లించడం ద్వారా వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి బాండ్స్ ఇస్తాము అనే దానిపైన కూడా ఏమైనా రహస్య ఒప్పందం జరిగిందా అనే దానిపైన కూడా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే మొన్న 6వ తేదీనే కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆ రోజు తను 10 o'clockకే విచారణకు హాజరవడానికి కూడా వచ్చారు. కానీ తన వెంట న్యాయవాదులను అదేవిధంగా లీగల్ టీంను అలో చేయాలి అని చెప్పి తను కోరారు. దానికి అనుమతి నిరాకరించడంతో మరోసారి హైకోర్టు వెళ్ళాడు. హైకోర్టు ఆదేశించింది ఒక న్యాయవాదిని వెంట వెళ్ళొచ్చు అనే విషయాన్ని. సో వెంట విచారణకైతే వెళ్ళొచ్చు, కానీ లైబ్రరీ రూమ్ దాకా ఉండి విచారణ అంతా కూడా మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాజీ ఏఏజీగా ఉన్నటువంటి రామచంద్రరావుతో పాటు కలిసి తను విచారణకు అటెండ్ అయ్యారు. ప్రస్తుతం కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ని నిన్న దాదాపు 7 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. కాబట్టి ఇందులో A1గా ఉన్నారు. అటు A2 కానీ A3 కానీ ప్రధానంగా A1 ఇచ్చినటువంటి ఆదేశాలను మేము అమలు పరిచాము, తాను ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే నడుచుకున్నామనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా నిన్న ఈడీ విచారణకు అటెండ్ అయ్యారు. తను కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా ఇందులో A1 కారణంగా ఉన్నారు, A1గా ఉన్నటువంటి కేటీఆర్ కారణం అవుతున్నారు. కాబట్టి తన విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కూడా ఉంది. ఉదేశ్ రవి, నిన్న అరవింద్ ప్రశ్నించినప్పుడు ఆయన దగ్గర నుంచి అంటే అన్ని క్వశ్చన్స్ కి కూడా ఏసీబీ అధికారులు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి కూడా ఆయన ఆన్సర్ చేశారు. అండ్ వాళ్ళ వాట్సాప్ చాట్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఎటువంటి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏసీబీ అధికారుల దగ్గర పెట్టుకుని ఇవాళ కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి? ఏసీబీ అధికారులు ఈ కేసును నమోదు చేయడానికి ముందే పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా సేకరించారు. దానికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్ కానీ ఏ బ్యాంకుల ద్వారా వీళ్ళు నిధులు మళ్లించారు అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే కేసు నమోదు చేశారు. సో పలానా బ్యాంక్ నుంచి వీరు ఎన్ని విడతల్లో మీరు మంజూరు చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా వివరాలు సేకరించారు. కాబట్టి వాటన్నిటిని నిన్న అరవింద్ కుమార్ ముందు ఉంచి ప్రశ్నించడమే కాకుండా తను చెప్పినటువంటి సమాధానాలను అన్నింటినీ కూడా రికార్డ్ చేశారు. 7 గంటల పాటు జరిగినటువంటి విచారణకు అరవింద్ కుమార్ కూడా పూర్తిగా సహకరించారు. కానీ తను చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, ఒక అధికారిగా ఉన్నప్పుడు పైన నాకు మంత్రిత్వ శాఖ కానీ తను ఇచ్చినటువంటి ఆదేశాలను అమలుపరచడం ఒక అధికారిగా నా బాధ్యతలను నేను నిర్వర్తించాను అనే విషయాన్ని అరవింద్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఈవెన్ బిఎల్ఎన్ రెడ్డి కూడా అదే విషయమై చెప్తున్నారు. HMDA నుంచి సీజన్ 8లో ట్రాక్ కోసం ఏ విధంగా వాటికి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేశాం, ఈసారి గ్రీన్కో తప్పుకుంది కాబట్టి 45 కోట్ల రూపాయలను విడుదల చేశామనే విషయాన్ని తను చెప్పారు. పైనుంచి మాకు అధికారితో పాటు మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము వాటిని అమలు పరిచామనే విషయాన్ని కూడా బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికీ నిన్న ఈడీ విచారణలో చెప్పారు. ఈవెన్ ఏసీబీ అధికారులు ప్రశ్నించినా బిఎల్ఎన్ రెడ్డి అదే విషయాన్ని చెప్పే అవకాశం ఉంది. ప్రధానంగా వీటిపైనే ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తూ ఉన్నారు. ఎందుకు ఎలాంటి అప్రూవల్స్ లేకుండానే మీరు నిధులు మంజూరు చేయాల్సి వచ్చింది? ఇది అధికార దుర్వినియోగం కాదా, లేకపోతే మీరు మాత్రమే స్వతహాగా తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇందులో స్వలాభేక్ష ఏదో ఖచ్చితంగా ఉంది, మీరు రహస్య ఒప్పందాలు కూడా చేసుకున్నారు అనే దానిపైన కూడా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఒప్పందాలు ఏ విధంగా జరిగాయి, ఏ కంపెనీల మధ్య జరిగాయి, ఒక కంపెనీ తప్పుకున్నప్పుడు మరొక కంపెనీని ఇన్వాల్వ్మెంట్ చేయకుండా నేరుగా ప్రభుత్వ నిధులను ఎందుకు వాడుకోవాల్సి వచ్చింది అనే దానిపైన కూడా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా తనే సూత్రధారిగా ఉంటున్నాడు. తను ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే అటు ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ కానీ A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కానీ నడుచుకున్నారు. కాబట్టి ఎందుకు ఈయన స్వతహాగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయం ఒకటి. మరొకటి, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు నిధులు మంజూరు చేయాల్సి వచ్చింది, అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కాదా అనే విషయం పైన కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఈ రోజు విచారించిన తర్వాత ఈయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుని మరోసారి A2, A3లతో పాటు కూడా కలిపి విచారించే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట, మంత్రి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయో మేము వాటిని అమలు పరిచామనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈయన ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఈవెన్ కేటీఆర్ కూడా ఇప్పటికే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార దుర్వినియోగం కాదు, నా పరిధిలో ఉన్నటువంటి అంశం అది. నేను ఒక మంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి టైంలో నిధులను నేను విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చేశాననే విషయాన్ని ఇప్పటికే కేటీఆర్ పదే చెప్తున్నారు. సో ఈ రోజు విచారణలో కూడా అదే విషయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. ఉదేశ్ రైట్.
రైట్, విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ ఎట్లా చూస్తోంది? ఆల్రెడీ కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. అలాగే మీరు చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు కదా, అదే తన పరిధిలో ఉన్నటువంటి తన శాఖ పరిధిలో ఉంది కాబట్టి తాను నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ బేసిక్గా ఆయన ఉద్దేశానికి సంబంధించి ఎవరు తప్పుపట్టినప్పటికీ జరిగినటువంటి విధానం, ద ప్రాసెస్ ఆఫ్ ద థింగ్ ఏదైతే జరిగిందో బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా జరిగింది, అలాగే ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకంగా జరిగినది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీనికి సంబంధించి అంటే ఏ యాంగిల్లో క్వశ్చనింగ్ జరుగుతోంది ప్రధానంగా అక్కడ? ఎప్పుడైతే ఫార్ములా ఈ రేసు విషయంలో కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా మీడియాతో పలుమార్లు కేటీఆర్ మాట్లాడారు, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒక నిర్ణయం తీసుకుంటున్నటువంటి టైంలో ఖచ్చితంగా ఒక ప్రాసెస్లో జరిగే లోపాలు అయితే జరుగుతుండొచ్చు, కానీ ఇది పెద్ద భూతద్దంలో పెట్టి చూపాల్సినటువంటి అవసరం కాదు. తను ఒక మాట పదే పదే చెప్తున్నారు, ఇది ఒక పెద్ద లొటపీసు కేసు అనే విషయాన్ని కూడా తను చెప్తున్నారు. ఈరోజు ఈవెన్ మీడియాతో మాట్లాడుతున్నటువంటి టైంలో కూడా ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యే క్రమంలో నందినగర్లో ఉన్నటువంటి ఇంటి నుంచి బయలుదేరే క్రమంలో తను ఇదే విషయాన్ని చెప్పారు. ఈ రోజు ఫార్ములా ఈ రేస్ జరగడం వల్లే హైదరాబాద్ అనే పేరు ప్రపంచ దేశాల వ్యాప్తంగా వినిపించింది, ప్రపంచ దేశాల గుర్తింపు కూడా ఈ రోజు హైదరాబాద్కు దక్కింది. ఈ రేసు నిర్వహించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా వచ్చాయనే విషయాన్ని తను ఈరోజు విచారణకు బయలుదేరే ముందు ఎక్స్లో పోస్ట్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవేవి అర్థం కావడం లేదు, కావాలనే కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని చెప్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కోసం చాలా దేశాలు పోటీ పడ్డాయి, ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి టాప్ దేశాలు కూడా పోటీ పడినా కూడా మనం భారతదేశానికి దక్కింది, దట్టు హైదరాబాద్లో నిర్వహించుకోగలిగామనే విషయాన్ని గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి ఈరోజు ఆ కేసులో ఉన్నటువంటి ఈ రేసులో కేసు నమోదు చేయాలని చెప్పి చూస్తున్నారు. కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి విషయం అనే దాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు. ఎప్పుడైతే రేసు జరిగిందో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని కేటీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా తను చెప్తూ అదే చెప్పారు. ఈ రోజు హైదరాబాద్కి ఇంత ఖ్యాతి దక్కింది, ప్రపంచ దేశాల నుంచి గుర్తింపు లభించింది అంటే కూడా ఒక రేసు కారణంగానే, రేసు నిర్వహించడం కారణంగానే 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని తను చెప్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈరోజు కేటీఆర్ ఇంటికి చేరుకున్నటువంటి టైంలో మీడియాతో మాట్లాడుతూ అదే విషయాన్ని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతుంది, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోతున్నారు. సో వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఈరోజు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మంత్రులపైన అక్రమ కేసులు బనాయించి ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారని ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆరోపిస్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కొందరు మాట్లాడుతూ కుట్రపూరితంగా కావాలనే చేస్తున్నటువంటి కేసులు ఇవి, ఇందులో ఎలాంటి అర్థం పర్థం లేదు అనే విషయాన్ని కూడా మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పుకొస్తున్నారు. మరోవైపు మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర కూడా చూడొచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఏసీబీ ఆఫీస్కి వచ్చే 2 రూట్లలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేవలం ఉదయం కేటీఆర్ వచ్చినటువంటి వెహికల్స్, అదేవిధంగా మీడియా వెహికల్స్ని తప్ప మరెవరిని ప్రైవేట్ వ్యక్తులను ఇటువైపుగా అనుమతించట్లేదు. కేటీఆర్ ఇంటికి ఉదయం పెద్ద ఎత్తున మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. కేటీఆర్ విచారణకు వచ్చేటటువంటి టైంలో, ఏసీబీ ఆఫీస్కి వచ్చే టైంలో కేటీఆర్ వెహికల్ వెనకే పెద్ద ఎత్తున కాన్వాయ్గా కూడా వచ్చారు. వాళ్ళందరూ ఏసీబీ ఆఫీస్ దాకా కూడా వచ్చారు కాబట్టి ఏసీబీ ఆఫీస్కి కొద్ది దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఎవరిని ఇక్కడ వైపుకు రానివ్వడం లేదు. సో ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే పోలీసుల నుంచి ఆదేశాలు, డీసీపీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇది ఇక్కడ జరుగుతుంది, ఏ రాజకీయ పార్టీ ప్రోగ్రామో కాదు, బహిరంగ సభ కాదు, ఏ పార్టీ కార్యకర్త కూడా ఇటువైపు రావడానికి వీల్లేదు అని చెప్పి కూడా ఎవరిని అనుమతించకండి అనే ఆదేశాలను కూడా ఇచ్చారు. సో ఇప్పటి వరకు చెప్తుంది అటు బీఆర్ఎస్ నేతలు కానీ లేకపోతే ఇందులో ఏమనగా ఉన్నటువంటి కేటీఆర్ చెప్తోంది, కుట్రపూరితమైనటువంటి కేసు, దీన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు, నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, కావాలంటే నేను సవాల్కు సిద్ధం అనే విషయాన్ని ముందు నుంచి చెప్తున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అనే విషయాన్ని కూడా కేటీఆర్ పదే పదే ప్రస్తావించినటువంటి అంశం. చక్రి, దానకిషోర్ అంటే అప్పటి అధికారులు దానకిషోర్, అరవింద్ కుమార్ ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను ఆయన ముందు పెట్టి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఏ యాంగిల్లో వివరాలు తెలియజేశారు, ఎట్లాంటి వివరాలు తెలియజేశారు, ఎట్లాంటి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది? ముందుగా దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతోనే ఈ ఫార్ములా ఈ రేసులో కొన్ని అవకతవకలు జరిగాయి, అక్రమాలకు పాల్పడ్డారు అనే విషయం బయటకు వచ్చింది. సో దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ దానకిషోర్ను సుదీర్ఘంగా కొన్ని గంటల పాటు విచారించి తన నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ నమోదు చేసుకున్నారు. అసలు రేస్ విషయంలో ఏం జరిగింది, ఏ కంపెనీల ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, ఎలాంటి ఒప్పందాలు జరిగాయి అనే వివరాలు సేకరించిన తర్వాతనే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత కూడా దానకిషోర్ నుంచి మరోసారి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఏ బ్యాంకుల నుంచి నిధులు మంజూరు అయ్యాయి, ఏ టైంలో అయ్యాయి, ఎన్ని విడతల్లో అయ్యాయి, ఏ కంపెనీలకు అయ్యాయి అనే దానిపైన కూడా వివరాలు ఇప్పటికే సేకరించారు. కాబట్టి వాటన్నిటిని కేటీఆర్ ముందు ఉంచే అవకాశం ఉంది. నిన్న అరవింద్ కుమార్ను కూడా 7 గంటల పాటు విచారించారు. అరవింద్ కుమార్ కూడా కొన్ని
స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. అందులో తన నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అరవింద్ కుమార్ చెప్పినటువంటి వివరాల ఆధారంగా కూడా ఈరోజు కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. తను క్లియర్ కట్గా చెప్తున్నారు, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలను నేను అమలు పరిచాను. తను ఏవైతే ఆదేశాలు ఇచ్చారో ఒక అధికారిగా నేను అన్నింటినీ కూడా అమలు పరిచాననే విషయం చెప్పారు. సో ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, నిన్న అరవింద్ కుమార్ ఏం చెప్పాడు, తనకు ఎలాంటి ఆదేశాలు అందాయని చెప్పాడనే దానిపైన కూడా ఈరోజు కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. అటు దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు నిన్న అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి. అది ఏసీబీ ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి విచారణ క్రమాన్ని కూడా మనం చూసాం. అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చినటువంటి వివరాలు, అలాగే ఏసీబీ దగ్గర ఉంటున్నటువంటి వివరాలు, వీటన్నిటి కూడా బేస్ చేసుకుని కేటీఆర్ విచారణ జరుగుతోంది. ఆయన్ను ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆయనతో పాటు ఆయన తరపున లాయర్ కూడా వెళ్ళారు, రామచంద్రరావు. ఆయన పక్కన ఉన్నటువంటి రూమ్లో ఆయనకి కనబడే విధంగా విచారణ జరుగుతోంది. ఆ లాయర్ సమక్షంలో ఈ విచారణ జరుగుతోంది. కేటీఆర్ తన లాయర్తో ఉంటేనే తను విచారణకు హాజరవుతానని చెప్పి, లాయర్ను అనుమతిస్తేనే తను విచారణకు హాజరవుతానని కరాఖండిగా చెప్పడంతో ఆ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆయన ఒక రూమ్లో, ఈయన ఒక రూమ్లో ఆయనకి కనబడే విధంగా అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. అడిషనల్ జాయింట్ డైరెక్టర్ అలాగే సిఐ, డిఎస్పీ ముగ్గురి ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. ప్రధానంగా డబ్బు బదిలీకి సంబంధించి తీసుకున్న నిర్ణయంలో జరిగినటువంటి తీరు, ప్రాసెస్ ఏ విధంగా జరిగింది, తీసుకున్న నిర్ణయం, బిజినెస్ రూల్స్కు వ్యతిరేకంగా జరిగినటువంటి తీరు, అలాగే డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినటువంటి తీరు, ఎలాంటి నియమాలను ఉల్లంఘిస్తూ ఇది జరిగిందనే దానికి సంబంధించి ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు మరి కేటీఆర్ ఏ విధంగా సమాధానం చెబుతారనేది చూడాలి. ఆయన వెళుతూ అంటే ఇక్కడ నెంబర్స్తో క్వశ్చనింగ్ జరుగుతూ ఉంది ఒక పక్కన. అంటే అధికారులు, ఏసీబీ అధికారులు పూర్తిగా పాయింట్స్ తోటి, అంటే ఇన్ని నెంబర్స్, ఇంత డబ్బు, ఇంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఇలాంటి నియమాలను ఉల్లంఘిస్తూ ట్రాన్సాక్షన్ జరిగింది అనేది వాళ్ళ ప్రశ్నలుగా కనపడుతున్నాయి. అయితే లోపల ఆన్సర్స్ ఏం చెప్పినా కూడా బయట కేటీఆర్ చెప్పినటువంటి సమాధానాలు మనం చూసినట్లయితే, ఆయన చేసే రెండు వాదన మనం చూసినట్లయితే, ఈవెంట్ అనేది తెలంగాణ ఇమేజ్ను పెంచడానికి నిర్వహించాం, తెలంగాణలో పెట్టుబడులు తీసుకోవడానికి నిర్వహించాం, దీని ద్వారా దాదాపు 700 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి, బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఒక ఐకన్గా నిలిచింది ఇది నిర్వహించడం ద్వారా అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు.